గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యాక్టింగ్ పరంగా ట్రై చేస్తున్నారా లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ గా ట్రై చేస్తున్నారా? నేను మ్యూజిక్ డైరెక్టర్ అండి. యాక్టింగ్ అనేది నాకు తెలియదు. డైరెక్షన్ కూడా ఎవరు బయట వాళ్ళు ఎవరు కదా. అది కూడా మళ్ళీ అగైన్ కమింగ్ టు ద సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఎవరు కాబట్టి నేనే చేసుకోవాల్సి వస్తుంది. డైరెక్షన్ అనేది నేనే చేసుకుంటా కదా, వేరే వాళ్ళకి ఏం చేయటం అంత సీన్ లేదు. ఒక అతను వచ్చాడు ప్రొడ్యూసర్ చేయమని. అతను కొంచెం నాస్టీ సబ్జెక్ట్ చెప్పాడు, కొంచెం బూతు సంబంధించిన కంటెంట్ చెప్తే, సార్ మాకు నేషనల్ అవార్డు వచ్చింది, అంత పేరు వచ్చిన తర్వాత పేరు నిలబెట్టుకోవాలి కదా, సో నేను నాస్టీ సినిమాలో చేయలేనండి, ఇప్పుడు నేను చేసిన సినిమాలన్నీ చూడండి అన్నీ బెస్ట్ ఫిలిమ్సే, మంచి మంచి ఫిలిమ్సే ఉంటాయి తప్ప సిగ్గుపడే సినిమాలు ఇప్పుడు చేయాలని నేను చెయ్యను అన్న. అలాగే ఒక ప్రొడ్యూసర్ని నో చెప్పా. అప్పుడు ఆ మూమెంట్లో వచ్చింది, అంటే ఈ సినిమా మనం అమ్మాం కదా, ఇది మార్కెట్లో వెళ్ళింది కాస్త, అందుకని వేరే సినిమా వచ్చింది. కానీ అతను కంటెంట్ అతనే ఇస్తా అని చెప్పేసి ఒక దిక్కుమాలిన కంటెంట్ ఇచ్చాడు, నాస్టీగా ఉంది, నాకు అది ఇష్టం ఉండదు. అట్లా ఇప్పుడు అడల్ట్ కంటెంట్ మనం చేయలేం, అందుకని నా వల్ల కాదండి అన్న. అట్లాగే పోయింది ఆఫర్, నేనే వదులుకున్నా. అట్లాంటివి చేయడం కన్నా ఖాళీ కూర్చోవడం బెటర్. అందుకే ఇప్పటికి కూడా అదే భగవంతుడి వల్ల విచిత్రం ఏంటంటే, మీకు నా విషయంలో ఇప్పటికీ నేను మ్యూజిక్ చేస్తున్నా వేరే వాళ్ళకి. ఇప్పుడు ప్రస్తుతం హిందీ సినిమా కూడా చేస్తున్నాం, హిందీ సినిమా చేస్తున్నాం, దానికి బ్యాక్గ్రౌండ్ స్కోరు చేయాలి. ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. మీకున్న ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు మీరు సినిమాలు ఏమైనా చేస్తూ ఉంటే మీకు ఆ సినిమా ఉంటుందా పోతుందా ఏంటి అని కొంచెం అన్న ఆ ఫీల్ అనేది ఉంటుందా మీకు? లేదండి, ఆ జడ్జిమెంట్ వచ్చి ఉంటే అలాంటివి ఎత్తుక్కుంటా కదా, అంతే కదా. ఇప్పుడు మనకి సినిమా బాగా ఆడుద్దని తెలిస్తే అలాంటివే మ్యూజిక్ చేస్తాం. ఇప్పుడు నేను థర్స్టీ ఆఫ్ ఇది కాదు, ఆపర్చునిటీస్ కాదు సక్సెస్. ఇప్పుడు ఈ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఎంతో మందితో కాంటాక్ట్స్ ఉంటాయి కదా. సో ఇండస్ట్రీలో సగం అలాగే ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి, తెలిసిన వాళ్ళు కాంటాక్ట్స్. సో మరి మీకు ఎలాంటివి ఏం రాలేదా? నా విషయంలో ఇంకొక ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఈగో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటారండి. ఇక్కడ పర్సనల్ ఈగో చాలామందిగా ఉంటుంది, అట్లనే ప్రొఫెషనలిజం చాలామంది తక్కువ ఉంటుంది. ప్రొఫెషనలిజంకి అసలు స్పెల్లింగ్ కూడా తెలియదు అలాగే. ఎందుకంటే నేను డైరెక్టర్ అయిన తర్వాత కొంతమంది నాకు తెలిసిన డైరెక్టర్లు నా మ్యూజిక్ ఒకటి మానేశారు. అబ్బా డైరెక్టర్ అయిపోయాడా, ఆడే ప్రొడ్యూసర్ అయిపోయాడా, ఆడు విలన్ కూడా చేస్తున్నాడా, ఇది ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను డైరెక్టర్ అవడంలో వాడికి వచ్చే లాస్ ఏంటో నాకు తెలియదు, వాడు ప్రొడ్యూసర్ నేను దెబ్బేయట్లేదు. నాకు ఇండస్ట్రీలో అంటే ఎనిమీస్ ఉన్నారా? మీన్స్ మీకు పడని వ్యక్తులు చాలా ఎనిమీస్ ఉండదండి, ఇది ఎనిమీ కాదు, ఇది చెప్పని ఒక గ్రెడ్జి, లోపల ఈగో ఉంటుంది వాళ్ళకి, ఆ వీడు డైరెక్టర్ అయిపోతాడా అని. సినిమా ఇండస్ట్రీ కాకపోతే ఇంకేంటి, మీరు మొత్తం ఇండస్ట్రీతో ఉంది మీ ప్రయాణం అంతా కూడా. సో ఇది కాకుండా నేను ఇంకా వేరేది చూసుకుందాము, ఎందుకు నాకు ఈ అప్స్ అండ్ డౌన్స్ మరీ ఇంతలా అని మీకు ఎప్పుడు అనిపించలేదు? అనిపించింది, ఒకసారి అనిపించింది. ఎప్పుడంటే మన ఓన్ ఫిల్మ్ చేసినప్పుడు బాగా 2 ఫిల్మ్స్ చేసిన తర్వాత గ్యాప్ వచ్చింది, మళ్ళీ సఫర్ అయ్యా బాగా. అదే డబ్బులు రాలేదని చెప్పా కదా, నేను ఓటీటీలు పెట్టాక డబ్బులు రాలేదు సినిమాకి అని చెప్పా కదా. అప్పుడు అతనికి మనం మరి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి కదా, డబ్బులు పెట్టినా డబ్బులు ఇవ్వాలి కదా. అప్పుడు మనకు అనిపిస్తుంది ఖచ్చితంగా, ఏంటిది ఇలా అయింది, బాధ వేస్తుంది, మానేద్దాం మొత్తం, వైండప్ చేద్దాం అనుకున్నాం. నెక్స్ట్ వాట్ అంటే మళ్ళీ అది నన్ను అడుగుతుంది, నెక్స్ట్ వాటని ఏంటి వాటని కూడా క్వశ్చన్ వేస్తున్నావా, నువ్వేం చేస్తావు చెప్పరా అంటుంది. అంటే మనలో ఉన్న ఒక సెల్ఫ్ రియలైజేషన్ అంటుంది దాన్ని, జడ్జిమెంట్. అంటే మన ఆత్మను మనం అడిగాం అనుకోండి, అది నన్ను చూసి ఎక్కిరిచ్చింది. 30 years ఖర్చు పెట్టిన టయానికి =0 చేసుకున్నావు, నువ్వేం సాధించకపోతే నీకు అర్థం ఉండదు అంది. పోనీ దాన్ని కూడా మనం చంపేసుకుందాం, ఆ క్వశ్చన్ కూడా. ఇప్పుడు మన క్యాలిబర్ ఏంది, ఏం చేయగలుగుతాం? ఇప్పుడు డిగ్రీ అంటే ఈ రోజుల్లో పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా, నార్మల్ డిగ్రీ మ్యాటరే ఉంది. దానివల్ల మీరు ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు. ఏం చేయగలుగుతారు చెప్పండి? ఇప్పుడు నాకేం తెలియదు, నేను ఇంకా వేరేదైనా చేయగలుగుతానంటే ఏం లేదు. అందరూ ఇప్పుడు మనకున్న ఈ ఎక్స్పీరియన్స్లో ఎంత ఓల్డ్ ఏజిన తర్వాత ఇంకేం ఉండదు. ఇప్పుడు నా 50 years ఉన్నాయి, ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చి ఏం చేయగలుగుతా మీరే చెప్పండి. ఇప్పుడు నేను కొత్త కోర్సు నేర్చుకొని మళ్ళీ వీడి పైథాన్లో ఇవన్నీ నేర్చుకొని మళ్ళీ 5 years ఎంతో కష్టపడి ఫారెన్లోకి వెళ్ళి సెటిల్ అవునా, పోనంత సరిపోద్దా టైం? ఇదేదో అప్పుడే ఏడ్చి ఉంటే బాగుండేది అనిపిస్తుంది, అంతే కదా. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెల్ఫ్ జడ్జిమెంట్ ఉండాలి. నాకు అనిపించింది ఒకటే, ఏమనిపించిందంటే నేను ఇక్కడ పుట్టకుండా ఉండాల్సింది అనిపించింది, అంతే. అంటే వేరే లాంగ్వేజ్లో నేను చేసి ఉంటేనండి అట్లీస్ట్ నాకు వర్క్ ఉండేదండి. ఇప్పుడు మీకు వేరే తమిళ్ కానీ మలయాళం కానీ గ్యాప్స్ ఉన్నప్పుడు మరి మీరు అక్కడ ట్రై చేయలేదా? మీకు
ఒక సినిమా పడ్డాక మళ్ళీ 3 ఇయర్స్ గ్యాప్ అట్లా 2 టైమ్స్ జరిగింది. అవును. మరి వై డిడ్ంట్ యూ ట్రై ఇన్ అనదర్ లాంగ్వేజెస్? లాంగ్వేజ్లో గ్రిప్ లేదు కదా. ప్లస్ ఇక్కడే లాంగ్వేజ్‌లో గ్రిప్ ఇక్కడే అవసరమా? పెద్ద అవసరమే తెలియాలి కదా. నేను ఎంత కష్టపడ్డా అనుకుంటున్నారు మీరు. నేను మలయాళం సినిమా చేసేటప్పుడు మామూలుగా కష్టపడాల. మలయాళం 2 సినిమాలు చేశాను, స్ట్రైట్ మలయాళం ఫిల్మ్స్. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు 2 చేశారు అక్కడ, కీరవాణి గారు, విద్యాసాగర్ గారు చేశారు. నాకు తెలిసి తర్వాత నేనే. మిగతా వాళ్ళు మలయాళం వాళ్ళు వేరే వాళ్ళని వాళ్ళు అసలు నేటివిటీ ఇంపార్టెంట్. సక్సెస్ ని ఎంకరేజ్ చేస్తుంది అంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీ. అవును. సక్సెస్ ఉన్న వాళ్ళు అండ్ కొత్త వాళ్ళు కూడా వచ్చి ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. ప్రూవ్ చేసుకోవటం ఏం లేదండి అది. ఆ, ఇప్పుడు వచ్చేది గో విత్ ద ఫ్లో. ఇప్పుడు వీళ్ళు వచ్చే వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు అసలు. ఉమ్, అంటే నాలెడ్జ్ గురించి కాదు, సక్సెస్, ప్రొఫెషనలిజం వీటి గురించి చెప్తున్నాం. ఉమ్, ప్రొఫెషనలిజం అనేది చాలా మందికి లేదు. ఉమ్, అందరు షార్ట్ కట్లు బ్యాచ్ ఉన్నారు ఇప్పుడు. ఉమ్, అంతెందుకు, నేనే అనుభవించా ఒక ఫీలింగ్. నేను ఫస్ట్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు మ్యూజిక్ ఆపేద్దాం అనుకున్నా. ఉమ్, ఇది ఆపేది ఆన్ చేద్దామని. ఎందుకంటే టెక్రేస్తారని తెలుసు నాకు, అబ్బా ఇది కూడా డైరెక్టర్ అవుతాడా అంటారని తెలుసు. అందుకని అది ఆపేద్దాం అనుకున్నానండి. ఉమ్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి ఇద్దామని ఒక అతన్ని చూశాను, షార్ట్ ఫిల్మ్స్ చేశాడు ఒక అతను. ఎవరో అతను కాల్ చేసి నెంబర్ పట్టుకొని, నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాను కదా, కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి ఇద్దామని. ఉమ్, అతను కథ ఏంటి, డైరెక్టర్ ఏంటి ఏం అడగలా, ఉమ్, బడ్జెట్ ఎంత అన్నాడు. ఉమ్, ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్. నేనే అడగలే ఎవరిని ఇంతవరకు. ఉమ్, ఫస్ట్ ఫోన్ కాల్ చేసి సినిమా ఉందంటే బడ్జెట్ ఎంత అనం మనం. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి, ఉమ్, డైరెక్టర్ ఎవరు ఏంటి మొత్తం అప్పుడు కథా కన్ఫర్మేషన్ తెలుసుకొని, సినిమా ప్రతి సినిమాకి ఒక ఆరా ఉంటుంది ఉమ్, మినిమం. ఎలాగా అంటే మనం ఏ సినిమా చేయబోతున్నాం అలాగా. ఇప్పుడు నేను ఉన్నాను, సొంత ఊరు సినిమా చేశాను, దానికి బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది, బెస్ట్ డైరెక్టర్ ఎల్బీ గారికి వచ్చింది, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎల్బీ గారికి వచ్చింది, బెస్ట్ యాక్టర్స్ తీర్థాకి వచ్చింది, 4 నంది అవార్డులు వచ్చినాయి. అంటే మనం చేసే సినిమాకి ఎక్కువ అవార్డులు రావడం వల్ల జనాలు నన్ను అవార్డు ఓరియంటెడ్ ముద్ర కూడా వేశారు కొంతమంది. ఉమ్, ఇది కూడా ఒక మైనస్. ఉమ్, నేనేం చెప్పానా నాకు అవార్డు సినిమాలే కావాలని, అవి వచ్చాయి అంతే. ఉమ్, తర్వాత కొంతమంది ఇది కూడా అడిగారు, ఏమని అడిగారు, మీరు మెలోడీ సాంగ్స్ భలే కంపోజ్ చేస్తారండి అన్నారు. ఉమ్, మెలోడీ సాంగ్స్ నా దగ్గర నుంచి తీసుకున్నారన్నారు అని చెప్పా. అదేంటి సార్ అంటే, అవును మరి ఇప్పుడు డైరెక్టర్ మైండ్ సెట్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు నా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది ఉమ్, డైరెక్టర్ మైండ్ సెట్ బట్టి ఉంటుంది. డైరెక్టర్ మైండ్లో ఏముంటుంది, కథ ఉంటుంది ఒకటి. ఉమ్, ఆ కథకు తాలూకు ఎలాంటి సినిమాటోగ్రాఫర్ కావాలి, ఎలాంటి మ్యూజిక్ కంపోజర్ కావాలి, ఎలాంటి క్యాస్టింగ్ కావాలి, ఎలాంటి క్యాస్ట్యూమ్ కావాలి, ప్రతిదీ ఉంటుంది. ఇప్పుడు ఆ కథ తల్లివేరు లాంటిది రూట్. అవును, అవును, దాని నుంచే కదా మీకు ప్రతిదీ వస్తుంది. ఉమ్, నా దగ్గర ఎక్కువ తీసుకుంది ప్రతి డైరెక్టర్ మెలోడీ, ఎక్కువ మెలోడీ తీసుకున్నారు. ఉమ్, మరి అట్లా అనుకుంటే మరి మాస్ తీసుకున్నాడు ఆయన. ఆదాబ్ హైదరాబాద్లో ఒక ఐటమ్ సాంగ్ చేశా, ఉమ్, ఒకటే ఉంటుంది సాంగ్, ఉమ్, కానీ ఆ సాంగ్ కోసం రిపీటెడ్ ఆడియన్స్ వచ్చారు. ఉమ్, ఓకే, అది నాకు ఆశ్చర్యపరిచింది. ఉమ్, సో హెన్స్ ప్రూవ్డ్ కదా, నేను అది కూడా చేయగలుగుతా కదా. ఉమ్. కాకపోతే ఏంటంటే మన వాళ్ళు ముద్రలు వేస్తారు. ఆ సాంగ్ ఏంటి ఒకసారి వినిపిస్తారా? ఏదండి ఆదాబ్ హైదరాబాద్ లో అది అది లిరిక్స్ గుర్తులేదు. అది గుర్తుకులేదా? హిందీ కదా, హిందీ అంటే కొంచెం మళ్ళీ అది అక్కడికి వెళ్ళిపోతుంది, ఉమ్, సైడ్ లేదు కొంచెం. ఓకే.